పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరిన తండ్రి. పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరిన తండ్రి. అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని అర్పణ కన్నా, అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని అర్పణ కన్నా, కల్వరి గిరిపైన క్రీస్తే మిన్నా, కల్వరి గిరిపైన క్రీస్తే మిన్నా. సకల జనులారా రండోయి, సకల జనులారా రండోయి. పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరిన తండ్రి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బో పాపములు చేసేది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్పతనం. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాత, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరుల, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితంలోకి చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ఈ దివ్య బలి పూజలో బొనిగల అంకమరావు వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను మరియు వారిద్దరు బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాలని అర్పించి దివ్య బలి పూజ సెయింట్ థామస్ కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను దేవుడు ఆశీర్వదించాలని అర్పించి దివ్య బలి పూజ. విన్నవించిన విన్నపాలతో మన యొక్క వ్యక్తిగత విన్నపాలను కూడా జోడించి ఆ దేవునికి సమర్పించి భక్తియుతంగా ప్రార్థిద్దాం. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీవు కృప చూపినచో నీ నుండి మేము నీ అనుగ్రహమును సహాయమును పొందలేము. కావున నీవు మాపై కనికరించి మా హృదయములను సన్మార్గంలో నడిపింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను తోలుకొని పోవు వారిని నమ్మి మధ్యస్థానంలో వెళ్ళి రెడ్డుల మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 12 నుండి 20 వచనములు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18 నుండి 20 వచనములు. నా విరోధులు నా మీద తమ కుట్రలను ప్రభువు నాకు తెలియజేశారు. నా మటుకు నేను తను తోలుకొని పోవు వారిని నమ్మే ప్రజాస్థానంలో వెళ్ళి రెడ్డుల వారు నాపై కుట్రలు పలుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా ఉన్న ప్రదేశంలో నరికివేయు, ఇతరుల అనుభవం నుండి తుడిచిపెట్టు, ఇక ఇతని పేరు కూడా విప్పకూడదు అని పలికి నేను మనవి చేసింది.
శక్తివంతుడైన ప్రభు, నీవు న్యాయం తప్ప న్యాయాధిపతివి. నరుల హృదయంలో మనసును పరిశీలించువాడు. నేను నా వ్యాజ్యం నీకు అప్పగించింది. నీవు నా విరోధులకు ప్రతీకారం చేయగా నేను చూతుగాక. ఇది వారు సర్వేశ్వరునికి వందనములు. అందరూ ప్రభు నేను నిన్ను శరణ వేడుచున్నాను. ప్రభు నేను నిన్ను శరణ వేడుచున్నాను. ప్రభు నేను నిన్ను శరణ వేడుచున్నాను. నన్ను ఎలాంటి శత్రువుల నుండి నన్ను కాపాడు, రక్షింపు. లేని వారు సింహం వలె ఎత్తుకొనిపోవద్దు. అప్పుడు నన్ను ఎవరు రక్షింపరాదు. ఆ విమోచుడు నన్ను ముక్కలుగా చీల్చివేయదు. అందరూ ప్రభు నేను నిన్ను శరణ వేడుచున్నాను. ప్రభు నేను నిన్ను శరణ వేడుచున్నాను. ప్రభు నీవు సర్వజాతులకు తీర్పు తీర్పు. నీ నీతిని మంచితనమును తగినట్టుగా నాకు తీర్పు చెప్పు. దుష్టుల దౌత్యము రుజువు. నీతిమంతులను బహుకరింపు. నీవు నీతిమంతుడైన దేవుడు, నరుల ఆలోచనలను కోరికలను పరిశీలించువాడు. అందరూ ప్రభు ప్రభు నేను నిన్ను శరణ వేడుచున్నాను. నేను నిన్ను శరణ వేడుచున్నాను. దేవుడు నిన్ను కావాలనే కాపాడు. అతడు సజ్జనులను రక్షించు. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి. అతడు పాపలను నిలబెట్టడం రక్షించు. అందరూ ప్రభు ప్రభు నేను నిన్ను శరణ వేడుచున్నాను. నేను నీ శరణ వేడుచున్నాను. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ కాలంలో యేసు పలుకులు విని జనసమూహంలో కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కానీ కొందరు క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండి, దావీదు గ్రామము బెత్లెహేం నుండి క్రీస్తు అవతరించుడని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిది. ఇట్లు ఆయనను గూర్చి జన సమూహములలో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొనదలచురి, కానీ ఎవడునూ ఆయన పైన చేయవేయలేదు. బంట్రోతులు ప్రధానార్చకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రోతులు, ఆయన వలె ఎవ్వడును ఎన్నడను మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారుల్లో గాని పరిసయ్యుల్లో గాని ఎవ్వడను ఆయనను విశ్వసింపలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు, మన ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పినది ఆలకింపక అతడు ఏమి చేయనది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించారు. అందుకు వారు, నీవును గలిలయ వాడవా? గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించు చూడుము అని గద్దించిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ పరిహరించబడునుగాక. ఆమేన్. క్రీస్తు యేసునాథుని ప్రియ ప్రజలారా, ఈరోజు మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త తన యొక్క జీవితాన్ని దేవుని మీద భారం వేసుకొని దేవుడే శరణని చెప్పేసి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. తన పక్షమున వాద్యం ఆడమని దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. పేదల పక్షమున వాద్యమాడే దేవుడు మన దేవుడు. కావున నీతిమంతుడైన ఇర్మియా ప్రవక్త ఆ రోజుల్లో ప్రజలు ఆయనను హేళన చేస్తున్నా తన యొక్క జీవితానికి ఒక స్వస్తి చెప్పాలని, తన యొక్క జీవితాన్ని ఈ లోకంలో నుంచి తీసివేయాలని చెప్పేసి వాళ్ళు తలంచుతుండగా ఇర్మియా ప్రవక్త దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు.
ఆయన ఏ రాజును కానీ ఏ అధికారుని కానీ ఆశ్రయించలేదు. ఏలైనా నరులను నమ్ముట కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముట కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు. ఎక్కడ ఏ విధంగా దేవుణ్ణి ప్రార్థించాలో దైవ భక్తులకు తెలుసు. ప్రపంచంలో ప్రతినిత్యము మంచి చెడుకి పోరు జరుగుతూనే ఉంటుంది. మంచి ముందు చెడు నిలవలేదు. పుణ్యాత్మ ముందు పాపుడు నిలవలేడు. అలాగే ఒక పుణ్య పురుషుని ముందు పాపజనులు కూడా నిలవలేరు. అదే ఈ రోజున ఇర్మియా గారి జీవితంలో జరిగిన సంఘటన. దేవుడిని తన పక్షమున వాచ్యమాడమని ఇర్మియా ప్రవక్త దేవుణ్ణి శరణు వేడుతున్నాడు. ఆయన ఎంత దీనంగా ఉన్నాడంటే, మొన్న చెప్పిన విధంగా దేవుని యొక్క ప్రార్థన మేఘ మండలము దాటి స్వర్గంలో ఉన్న దేవుని సన్నిధిలో ఆగును. అటువంటి వాచ్యమును, అటువంటి ఏమన్నారు, దేవుడు తన పక్షం వాదించమని ఇర్మియా ప్రవక్త దేవుణ్ణి శరణు వేడుచుంటే దేవుడు వెంటనే తనను తన అపాయం నుంచి రక్షించి ఉన్నాడు. అందుకే ఈ రోజున కీర్తనకారుడు ఇంకొక విధానంగా చెప్తూ ఉంటాడు, నీవు నీతిమంతుడమైన దేవుడవు, నరుల ఆలోచనలను కోరికలను పరిశీలించువాడు. ఆయన దేనికోసం అడుగుతున్నాడు, దేని నిమిత్తమై దేవుణ్ణి శరణు వేడుచున్నాడు అని ముందుగానే తెలుసుకొని దేవుడు తన పక్షమున వాచ్యమాడడానికి నిర్ణయించుకున్నాడు. కావున ప్రియ ప్రజలారా, మనము ఎవరిని అడుగుతున్నాము, మన పక్షమున వాచ్యమాడమని ఎవరిని మనము అర్థిస్తున్నాము, అది దేవుడునా లేకుంటే మట్టి మాత్రమైన మనుషులనా అని పరిశీలించుకోవాలి. అలనాడు ఏ విధంగానైతే ఇర్మియాకి జరిగిందో, క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉండి దైవ కార్యం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని పలువురికి ప్రకటిస్తున్నప్పుడు కూడా జరిగినది కూడా ఇదియే. ఆయన మీద అనేక మంది నిందారోపణలు వేస్తూ ఉన్నారు, కానీ ఎవడును ఆయన మీద చేయవేయలేదు. ఎందుకయ్యా అంటే, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దైవరాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి దిగి వచ్చిన క్రీస్తు ప్రభు. కావున ఆయన శరణార్థము, ఆయన చేస్తున్న ప్రతి ప్రార్థనను కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే, ఆయన ఒక నీతిమంతుడు. కావున ప్రియ ప్రజలారా, మనమంతా కూడా రెండు విషయాలు తెలుసుకోవాలి. మన దేవుడు కనికరము గలవాడే, దయగలవాడే. కానీ మన యొక్క వాచ్యం ఎటువంటిదై ఉండాలంటే, నీతిమంతమై ఉండాలి. అంటే మన ఎడల నీతి ఉండాలి. ఆ నీతిని గనక పరులు గనక అవహేళన చేస్తూ ఉంటే, నిందారోపణలు వేస్తూ ఉంటే, దానిని మనము క్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకురావాలి. కానీ నాకు రాజు తెలుసు, నాకు అధికారి తెలుసు అని చెప్పేసి మనం తప్పుడు మార్గంలో ఉండి ఆ వాచ్యాన్ని దేవుడి దగ్గరికి తీసుకువస్తే, అలనాడు తుది తీర్పులో ఏ విధంగా అయిందో, దుష్టులారా నా నుండి తొలగిపోండి, మీరు ఎవరో నాకు తెలియదు. అటువంటి వాక్యాన్ని మనం ప్రభువు నుంచి వింటాం. కావున మన యొక్క జీవితం నందు సదా అన్ని వేళలా నీతి న్యాయములను పాటించి జీవించే విధముగా, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యముపై ఆధారపడి దేవుని యొక్క ప్రణాళికను మన యొక్క జీవితంలో పాటించే విధంగా మనమంతా ఉండాలని ఆ దేవుణ్ణి శరణు వేడుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగా. ఓ ప్రభువా, మమ్ము కరుణతో చూసి ఈ కానుకలను స్వీకరింపుము. మా మనస్సులు క్రమము తప్పి సంచరించుచున్నను, మా చేతుల మీదుగా ఈ అర్పణములను అందుకొనుచున్న నీకు వందనములు. కనికరించి మా మనస్సులను క్రమబద్ధము చేయమని విజ్ఞాపము చేయుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసన్న. ప్రభు నామమున వేంచేసిన వారు ధన్యుడు. మహోన్నతమున ఓసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊతయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలవచి మీకు పరిచర్య చేయుటకు మాము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను. మా లియో జగద్గురువును, మా భాగయ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయును. ఈ సమయంలో మన యొక్క వ్యక్తిగత అవసరముల కొరకు దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ సమయంలో మన గృహముల నుండి తనువు చాలించిన మన ప్రియతములను, తల్లిదండ్రులను, బంధుమిత్రులను
దేవునికి అర్పించి వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిద్దాం. నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి యొక్క మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమండుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగా. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వదు, కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రె, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మమ్మల్ని నిత్య జీవితంలో కాపాడును గాక. మచ్చ గాని కళంకము గాని లేని గొర్రె పిల్ల అయిన క్రీస్తు అమూల్య రక్తం ద్వారా మనము విముక్తి గావించబడితిమి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ వరముల ద్వారా మమ్ము శుద్ధి చేయమని ప్రార్థించుచున్నాము. వాటి ప్రభావముతో మా దోషములన్నిటి నుండి మమ్ము విముక్తులను గావింపము. నీకు ప్రీతిపాత్రులమైన వారిగా మమ్ము తీర్చిదిద్దుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.